నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెనాలి శ్రావణ్ కుమార్ అధికారంలోకి రాగానే రాజధాని అభివృద్ధి చేస్తానన్న ఎంపీ అభ్యర్థి పెమ్మసాని. వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన కిలారి, నూరి ఫాతిమా, లావణ్య. నగరంలో భారీ ర్యాలీలు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఇండియా కూటమి అభ్యర్థులు అజయ్ కుమార్, మస్తాన్ వలి. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపణ. ఇజ్రాయెల్పేటలో నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం. టీడీపీ హయాంలోనే దళితుల అభివృద్ధి జరిగిందని వెల్లడి. తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తాడికొండలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. శ్రావణ్ కుమార్ తో పాటు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను తెనాలి శ్రావణ్ కుమార్ మీ అందరికీ సుపరిచితుడిని. ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు కార్యకర్తలు అందరూ కూడా కలిసి, మరియు మా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సారథ్యంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు రెస్పాన్స్ చూస్తే 3 కిలోమీటర్ల దూరం ఇసుక వేస్తే రాలనంత మంది, ఆఖరికి నామినేషన్ పత్రాలు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా 2 గంటల ట్రాఫిక్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య చిక్కుకుపోయి మా వాళ్ళు వెళ్ళి వారిని ఈ రోజున ఆఫీసుకు తీసుకొస్తే తప్పించి నామినేషన్ వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంతటి ప్రజాస్పందన ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అదేవిధంగా మా శ్రావణ్ కుమార్ గారు నీతి నిజాయితీతో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని, పేద వర్గాలని ఏ విధంగా ఆదుకున్నారనే దానికి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దళితుల అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ అన్నారు. 2వ డివిజన్లోని ఇజ్రాయెల్పేటలో నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు ఉచిత విద్యను ఇస్తే వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ బిల్లులు కట్టలేక దళితులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డ్రైనేజీ సమస్యతో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎమ్మెల్యే ముస్తఫా తిరిగి కూడా చూడలేదన్నారు. రానున్న రోజుల్లో దళితవాడల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. టీడీపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశానికి వెన్నెముక అలాంటి యువత నిర్వీర్యం అయిపోతూ మందుకి, మద్యానికి, అలాగే మత్తు మందులు, ఇవాళ మన రాష్ట్రం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా అనేక రకాల మత్తు మందులు దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మధ్యాంధ్రప్రదేశ్లో మారిపోయింది. దయచేసి యువత, మహిళలు ముఖ్యంగా ఆలోచించుకోండి. మా మహిళా మనులు, మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలంటే రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మనం అనుకున్నవన్నీ సాధించగలం. ఎందుకంటే మీకు ఈ రోజు వరకు కూడా పథకాలు ఖచ్చితంగా ఎక్కడా రద్దవమ్మా, అన్ని పథకాలు ఇంకా బెటర్గా చేసిస్తామని చెప్పి దళిత కుటుంబాలందరికీ కూడా 100 యూనిట్ల వరకు బాబు జగ్జీవన్ జ్యోతి పేరుతో ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు దళితులకు మేనమామని, అన్నయ్యని అంటూ అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులకు నట్టేట ముంచేటువంటి కార్యక్రమం చేసి విద్యుత్తు కనెక్షన్లను వాళ్ళకి డబ్బులు కట్టి ప్రతి నెల వాళ్ళు 1000 నుంచి 1200 కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు.
అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం గుంటూరు నగరం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కనీసం ఈరోజు శానిటేషన్ లేక ఎవరు కూడా వచ్చి ఇక్కడ పట్టించుకునేటువంటి నాదుడు లేడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు. డ్రైనేజ్ పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా దుర్వాసన వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు, ఎవరు మాకు ఇటువంటి సదుపాయాలు కలిగించేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి. గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిల్లారి వెంకట రోసయ్య నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఈశ్వరత్నం, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎంతమంది కూటమిగా ఏర్పడినా వైసీపీని మరలా అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కిలారి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన 7 నియోజకవర్గాలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేసి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 7 నియోజకవర్గాల అభ్యర్థులందరూ, అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా మరి ఎంతో ఘనంగా ఈ గుంటూరు పార్లమెంటుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ మేము గెలవబోతా ఉన్నాం. ఇది తథ్యం. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి జరిగిందని తూర్పు నియోజకవర్గ ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి అన్నారు. కొత్తపేటలో మస్తాన్ వలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందించిన హాస్పిటల్స్ కు నగదు చెల్లించడం లేదన్నారు. వందల రోగాలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఆసుపత్రులకు నగదు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని మస్తాన్ వలి చెప్పారు. ఎప్పుడు వైద్యం కావాలంటే అప్పుడు వచ్చి ప్రైవేటు హాస్పిటల్లో కూడా వైద్యం చేసేటటువంటి సదుపాయం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఇవాళ దాన్ని మూసేశారు. పేరుకు కాగితాల మీద 100 రోగాలకి వైద్యం ఉంది రాజీవ్ ఆరోగ్యశ్రీ అని. నేను ఈ హాస్పిటల్ మొత్తం కూడా తిరిగాను. సగం హాస్పిటల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎత్తేసుకున్నారు. ఎందుకయ్యా ఎత్తేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డబ్బులు ఇవ్వడం మాకు ఇచ్చారు సార్. మేమైతే వైద్యం చేస్తున్నాంలే కానీ డబ్బులు ఇవ్వట్లేదు. మీ కాంగ్రెస్ టైంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే అది పేదవాడికి చిన్న రోగం వచ్చినా ధైర్యంగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వచ్చి ఆరోగ్య మిత్ర ద్వారాగా మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇవాళ డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటే ఇవాళ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మేము చేసే ఖర్చులకి ఆ డబ్బులు రానటువంటి పరిస్థితి ఉందని చెప్పి డాక్టర్లు మరి వైద్యం చేయించుకోవాల, ప్రజలు కూడా వాపోతారు. వైసీపీ నేతల వలె తానేమీ అవినీతి చేసి సొమ్ము సంపాదించలేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని తెలిపారు. కష్టపడి పన్నులు కట్టి నిజాయితీతో సంపాదించిన సొమ్ముతో ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు. నా డబ్బుకు ఉండే పవర్ మీ డబ్బుకు ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, 5,000 10,000 ఇస్తే తీసుకొని ఓటేయండి, ఓటు మాకేయండి, డబ్బులు తీసుకోండి అన్నారంట. ఏమయ్యా మీలాగా నేను మట్టి తవ్వానా, మందమ్మానా, మైన్స్ తవ్వానా అని అడుగుతున్నా.
నేను ప్రపంచంలో అందరికీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పంచి 10 రూపాయలు సంపాదించి 4 రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ రోజు నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్పించి మీలాగా రాష్ట్రం నలుమూలలలో మట్టి, గ్రావెల్, గ్రానైట్, క్వార్ట్జ్, సిలికా, బాక్సైట్, ఇసుక అమ్ముకున్న వాడిని కాదు అని నేను తెలుసుకోవాలి. నా డబ్బుకుండే పవర్ నీ డబ్బుకుండదు బ్రదర్. ఇది నీతి నిజాయితీతో సంపాదించిన డబ్బు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నూరి ఫాతిమా నామినేషన్ దాఖలు చేశారు. మంగళదాస్ నగర్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నూరి ఫాతిమాకి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయ్యోజీ రామరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. నామినేషన్ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు నూరి ఫాతిమా కృతజ్ఞతలు తెలిపారు. ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశానికి నిజంగానే కట్టుబడి ఉంటాను. ప్రజల సేవ లక్ష్యం అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. మరి నాన్నగారు 10 సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ ఈరోజు మరి 3వ మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇదే విజయం. దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారు, అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి దాడులను ప్రోత్సహించిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు. శంకర్విల సెంటర్లో కమ్యూనిస్ట్ పార్టీల నాయకులతో కలిసి అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దేశంలో ముస్లింలు, క్రైస్తవులపై ఉన్మాదంతో దాడులకు పాల్పడేలా బీజేపీ ప్రోత్సహించిందన్నారు. ధరలు తగ్గాలన్నా, దేశం సుభిక్షంగా ఉండాలన్నా రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి పార్లమెంటులో మోడీకి వ్యతిరేకంగా గొంతు విప్పే అవకాశాన్ని కల్పించాలని కోరారు. మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడతా ఉన్నారు ఇండియా కూటమి పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ముందున్నాము. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దించాలని చెప్పి ఇండియా బ్లాక్గా ఏర్పడి ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ పోటీ చేస్తూ ఉన్నాం. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇతర కలిసి వచ్చే ప్రజాస్వామిక శక్తులు అందరూ కలిసి ఇండియా బ్లాక్గా ఏర్పడి దానిలో భాగంగా గుంటూరు పార్లమెంటుకి జంగాల అజయ్ కుమార్ గారు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. గుంటూరు పశ్చిమ, తూర్పుకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ హిందువులకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ నరేంద్ర మోడీ ఆ పేరు చెప్పి ఉన్మాదాన్ని ఎక్కించి రాముడి పేరుతో రాక్షసాన్ని నింపుతూ ఉన్నాడు ప్రజల మెదడులో. దీన్ని గమనించాలి. భారతదేశంగా ఉండాలంటే ఎన్డీఏ ఓడిపోవాలి. తినడానికి తిండి దొరకాలంటే ఎన్డీఏ ఓడిపోవాలి. అలాగే పెట్రోల్, గ్యాసు, డీజిల్ ధరలు తగ్గాలంటే ఎన్డీఏ ఓడిపోవాలి. అదానీ, అంబానీ చేతుల్లో నుంచి ఆర్థిక వ్యవస్థ మొత్తం భారత ప్రజల సమక్షంలో రావాలంటే నరేంద్ర మోడీ ఓడిపోవాలి, ఎన్డీఏ ఓడిపోవాలి. అందుకే ఇండియా బ్లాక్ తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నది.
మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాండ్రు కమల, ఇతర నాయకులు లావణ్యతో ర్యాలీలో పాల్గొన్నారు. బీసీసీఐ గుంటూరు క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 20-21 తేదీల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ను నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ గైక్వాడ్, క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రమణమూర్తి తెలిపారు. బ్రాడీపేటలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కి సంబంధించిన బ్రోచర్లను గైక్వాడ్, రమణమూర్తి ఆవిష్కరించారు. 20వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో ప్రారంభం కానున్న ఫ్యాన్ పార్క్ 2 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. 20వ తేదీ సాయంత్రం ఢిల్లీ సన్ రైజర్స్ కు మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్, 21వ తేదీన కేకేఆర్ ఆర్సీ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్, అదే రోజు సాయంత్రం పంజాబ్ గుజరాత్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లను వీక్షించేలా లైవ్ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2 రోజుల పాటు కొనసాగే ఫ్యాన్ పార్కును క్రికెట్ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. This season BCS stretched to 50 cities, out of which 2 cities belong to the state of Andhra. Their names are Guntur and Tirupati on 27th and 20th April. BCCI's intention to have IPL fan park is to bring electrifying and stadium-like atmosphere to the cities where there are no stadiums and cities which do have stadiums but they do not host IPL matches. IPL fan park is for the people of such cities who can come, have fun with their family, friends and cheer their favorite players and their teams. Entry to the ground will be non-ticketed. Our volunteers will wear wristbands to the people who wish to come to the fan park at the LMN school ground. However, entry to the ground for the people will be subject to everyone, will be screened by metal detective machines and physical checking by our security. ఇది 8వ సంవత్సరం మన గుంటూరు హోస్ట్ చేయటం 8వ సంవత్సరం. మిగతా జిల్లాలకి ఈ అవకాశం లేదు, మనకే ఆ ప్రివిలేజ్. ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వచ్చినా ఎక్సెప్ట్ కరోనా పీరియడ్ అన్ని వేళలా మనకి బీసీసీఐ నుంచి కానీ ఐపీఎల్ వాళ్ళ దగ్గర నుంచి కానీ మనకి అలాట్మెంట్ లేకుండా మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు. ఈ మధ్యలో తిరుపతి వాళ్ళని కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ 8 సంవత్సరాలుగా నాతో పాటు నా టీం అయిన సాయిరాము, శర్మ వీళ్ళ సహాయ సహకారాలతో ఇది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయటం జరుగుతోంది. లాస్ట్ ఇయర్ సుమారుగా 11,000 మంది తక్కువ లేకుండా వీక్షించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ, యూకేజీ స్టూడెంట్స్ కు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ కోస్టల్ ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, గౌరవ అతిథి ఏజీఎన్ శివనాగరాజు, విశిష్ట అతిథి షమీం, శ్రీని, సీతారాములు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు గడిచిన సంవత్సరాల్లో ఇలా ఎన్ని నేర్చుకున్నారో అంతకన్నా గొప్పగా రాబోయే కాలంలో కూడా విద్యార్థులు వాళ్ళ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే పిల్లలు వడ్డీతత్వంతో ముందడుగు వేస్తున్నందుకు పిల్లలను అభినందించారు. గ్రాడ్యుయేషన్ ఇన్స్పిరేషన్ తో ఫ్యూచర్ లో సక్సెస్ సాధిస్తారని, ఇలాంటి గ్రాడ్యుయేషన్లు వారికి మరుపురాని అనుభూతిగా ఉంటాయని తెలిపారు. ఈ గ్రాడ్యుయేషన్ డేని ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి పిల్లల చేత వాళ్ల భవిష్యత్తు ఎలా నడుచుకోవాలో స్లైడ్స్ రూపంలో చెప్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ లవీనారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమయ్యేలా అందరూ తోడ్పాటు అందించాలని కోరారు. 5 సంవత్సరాల నుండి నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైసీపీ కార్పొరేటర్లు అన్నారు.
ఏటి అగ్రహారంలో వైసీపీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ గల్లా మాధవికి యూజీడీకి డ్రైనేజీకి మధ్య తేడా తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ను అభివృద్ధి చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, మేయర్, నాయకులు పూర్తి స్థాయిలో కృషి చేశారన్నారు. కోర్టు కేసులను కూడా ఎదుర్కొంటూ సంవత్సరంలోనే 90% పనులు పూర్తి చేశారన్నారు. నగరంలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీపై టీడీపీ అభ్యర్థి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. టీడీపీ అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారు మా ఏటి అగ్రహారం ఏరియాకి రావడం జరిగింది. ఆమె వచ్చి ఏమేమో మాట్లాడటం జరిగింది. 5 సంవత్సరాల నుంచి వర్క్ జరగట్లేదు, ఏం జరగట్లేదు, రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఆమెకి యూజీడీ పైప్ లైన్ ఏదో వాటర్ పైప్ లైన్ ఏదో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని మన ఎమ్మెల్యే అభ్యర్థులుగా టీడీపీ పార్టీ నియమించింది. గత 50 సంవత్సరాల కళ ఏటి అగ్రహారం ప్రజల కళ, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ డెవలప్మెంట్ అనేది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ టైంలో డెవలప్ చేయలేకపోయారు. నగర మేయర్ గారు కానివ్వండి, వెస్ట్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు కానివ్వండి, అందరూ సహకరించి ఈ రోడ్డుని డెవలప్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. పైప్ లైన్కి వాటర్ పైప్ లైన్కి తేడా తెలియకుండా మీరు మాట్లాడారు. ఇది వాటర్ పైప్ లైన్ అమ్మా, ఇది యూజీడీ పైప్ లైన్ కాదు. ఏటి అగ్రహారం మెయిన్ రోడ్లో అసలు యూజీడీ పైప్ లైనే లేదు. ఇది వాటర్ పైప్ లైన్, కొత్తగా వేసిన పైప్ లైన్. ఇది పూర్తయింది. తర్వాత తార్ రోడ్డు వేసిన తర్వాత దీన్ని బూట్ చేయడం జరుగుతుంది. మరి దీనిపైన మీరు ఎటువంటి అవగాహన లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడారు. యూజీడీ పైప్ లైన్కి వాటర్ పైప్ లైన్కి తేడా తెలుసుకోమని మేము మీకు చెప్తున్నాము. మరి 4-5 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లులు పగలగొట్టారు. 4-5 సంవత్సరాల క్రితం నువ్వు ఎక్కడున్నావని మేము ప్రశ్నిస్తున్నాం. కరెక్ట్గా సంవత్సరం క్రితం మేము ప్రతి ఒక్కళ్ళ విల్లింగ్ లెటర్ తీసుకొని ఇక్కడ ఇల్లు డిమాలిష్ చేయటం స్టార్ట్ చేసాం. మరి అభివృద్ధి జరుగుతుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. మరి ఇక్కడ చూస్తే పట్టాలు ఇవ్వలేదని మీరు అన్నారు. మరి అందరికీ పట్టాలు ఇచ్చాం. ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావమ్మా? ఈ వార్డు ఈ ఏరియా ఏటి అగ్రహారం ఏరియా గురించి కానీ 4 సంవత్సరాల కిందట వర్కులు మొదలుపెట్టారని నువ్వు చెప్తున్నావు. సంవత్సరం కిందట మొదలుపెట్టిన దాన్ని మేము మా ఏరియా 24వ వార్డులో వాళ్ళకి పట్టాలు కూడా ఇచ్చాము, ఇల్లులు కూడా కట్టుకుంటున్నారు. అమ్మ మాధవి, ఒకసారి వచ్చి చూడమ్మా, వచ్చి చూసి మాట్లాడమ్మా. కార్పొరేటర్ల మీద కానీ మా రజనమ్మ మీద కానీ దుష్ట ప్రచారాలు ఇవన్నీ చేయటం మానుకోమ్మా. ముందు ప్రజల్లోకి రామ్మా. ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మాట్లాడి ఈ బాండ్స్ అవి ఇవ్వలేదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? సత్తెనపల్లి రూరల్ మండలం భృగుబండ గ్రామంలో స్వయంభూ జగన్నాథస్వామి, ఆంజనేయ స్వామి, పోలేరమ్మ తల్లి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బొమ్మిడాయిల కృష్ణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి గౌరవించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరులోని స్థానిక సమస్యలపై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సునిశ్చిత దృష్టి గల పెమ్మసాని వంటి నాయకులు ప్రస్తుత రాజకీయాలకు ఎంత అవసరమని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో ఓటు ఉండి ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది ఈ నెల 22 లోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్లో వివరాలు ఇవ్వాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫారం 12తో పాటు ఓటర్ ఎపిక్ కార్డ్, డ్యూటీ ఆర్డర్ కాపీ ఇవ్వాలని తెలిపారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటారని తెలిపారు. ఈ వార్తంతటితో సమాప్తం. నమస్కారం.